సబ్ ఇంజనీర్గా ప్రజల మన్ననను పొందుతూ విధులను నిర్వర్తించారు. అయితే సమాజ సేవకు విశాలమైన వేదిక కావాలనే సంకల్పంతో 2500లో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజా సేవా పదంలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని రియల్ ఎస్టేట్, ఫుడ్ అండ్ బెవరేజెస్, సీ పోర్ట్స్, పవర్ అండ్ ఎనర్జీ రంగాలలో విలువలతో కూడిన వ్యాపారాలను చేస్తూ విశేషమైన విజయాలను సాధించి దూరదృష్టి కలిగిన ప్రముఖ పారిశ్రామికవేత్తగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. దేశం అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదని ప్రజల అభివృద్ధి, నిజమైన అభివృద్ధిని విశ్వసించిన మీరు సానా సతీష్ బాబు ఫౌండేషన్ స్థాపించి కాకినాడ కేంద్రంగా విద్య, వైద్యం, సామాజిక సంక్షేమం, పేదల అభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ సేవా తపస్విగా, సమాజ సేవకు చిరునామాగా నిలిచారు. క్రీడారంగ సంసేవగా తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా, ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ గౌరవ కార్యదర్శిగా, జాతీయ స్థాయిలో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇండియా BCCI మ్యూజియం కమిటీ సభ్యులుగా విశేష సేవలు అందించారు. అనేక మంది యువ క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తూ క్రికెట్ అభిమానులకు ప్రత్యక్ష మ్యాచ్ అనుభూతిని ఆస్వాదించేందుకు వరుసగా ఒక్క సెకండ్ ఆపేయకూడదు. ఇప్పుడు సానా సతీష్ గారిని సత్కరిస్తున్న వాళ్ళంతా కూడా వారి ఫౌండేషన్ ఉన్నటువంటి డెఫ్ అండ్ డమ్ స్టూడెంట్స్ కొంతమంది వచ్చారు. వారు ఇప్పుడు ప్రేమగా వారిని సందర్భంలో సత్కరిస్తూ ఉన్నారు. ఓకే సార్, కంటిన్యూ. క్రికెట్ అభిమానులు ప్రత్యక్ష మ్యాచ్ అనుభూతిని ఆస్వాదించేందుకు వరుసగా 2 సార్లు ఆంధ్రప్రదేశ్ లో IPL ఫ్యాన్ పార్క్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. అలాగే 17.34 ఎకరాల విస్తీర్ణంలో మంగళగిరి క్రికెట్ స్టేడియం నిర్మాణంలో విశేష కృషి చేసి ఆంధ్రప్రదేశ్ క్రీడారంగంలో ముందుకు పోయేటట్లుగా కీలక పాత్ర పోషించారు. జన సేవాసక్త ప్రియనాయక, తెలుగు జాతి ఆత్మ గౌరవానికి చిరునామా, నవ్యాంధ్ర నిర్మాణ రూపశిల్పి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని యువనేత శ్రీ నారా లోకేష్ గారి నవ చైతన్య నాయకత్వానికి కట్టుబడి కూటమి విజయానికి విశేష కృషి జరిపి పార్టీ పట్ల మీ అంకిత భావానికి గుర్తింపుగా 2024లో రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవం ఎన్నిక కావడం, అనంతరం మీ కృషి, సంకల్ప, పట్టుదల తీర్చక మెచ్చి 2026లో మరలా 2వసారి రాజ్యసభకు ఎంపిక కావడం మా కార్యకర్తలకి, ప్రజలందరికీ కూడా గర్వించదగ్గ విషయం. వర్తమాన ప్రభుత్వ లక్ష్య సాధనగా భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సుశాసన దృక్పథం, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి విజన్, యువనేత శ్రీ నారా లోకేష్ గారి నవ చైతన్య నాయకత్వం, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రజా సంకల్పాల స్ఫూర్తితో కూటమి ప్రభుత్వ ఆశయాలను ప్రజలలోకి తీసుకువెళుతూ మీరు చేస్తున్న సేవలు ప్రశంసనీయం. ప్రజల కోసం, ప్రజలతో, ప్రజల మధ్య, ప్రజల పక్షాన నిలిచిన నిజమైన ప్రజల మనిషి, మహామనీషి మన శ్రీ సానా సతీష్ బాబు గారు. సామాన్య శక్తి సైతం అసామాన్య విజయాలు సాధించగలే దానికి నిలువెత్తు నిదర్శనం మన సతీష్ బాబు గారు. ప్రజల ఆశయాలను హృదయంలో నింపుకుని అభివృద్ధి సంకల్పాన్ని కార్యరూపంలో తీసుకువస్తూ సేవా మార్గంలో నిరంతరం మన ప్రియతమ నేత శ్రీ సానా సతీష్ బాబు గారు పరమేశ్వరుని ఆశీస్సులతో మరిన్ని ఉన్నత చక్రాలను అధిరోహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యున్నతికి విశేష సేవలు అందించాలని
మనసారా ఆకాంక్షిస్తూ ఈ ఘన సన్మాన పత్రాన్ని ఈ సందర్భంగా సమర్పిస్తున్న జై తెలుగు తల్లి అభిమానులు కూటమి ప్రభుత్వం తరఫున శ్రీ గంధం బలరాజు గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా అమలాపురం. भैया ब्रो అయా అభిమానులు అయిపోయిన వాళ్ళకి కిందకి దిగినట్లయితే మిగతా వాళ్ళకి అవకాశం ఉంటుంది సార్.